నమస్తే, వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. సినీ నిర్మాణం అంటే వందల కోట్ల రూపాయలు, పెద్ద స్టార్లు, సక్సెస్ఫుల్ డైరెక్టర్, సీనియర్ టెక్నీషియన్స్ అనుకునే ఈ రోజుల్లో ఒక మట్టి మనిషి తన గట్టి సంకల్పంతో స్పిరిట్ అనే సినిమాను నిర్మించడం నిజంగా ఆశ్చర్యం. గొర్రెల్ని కాయడం, కూలి పనికి వెళ్లడం ద్వారా జీవితంలో కూడబెట్టిన కోటి రూపాయలతో తన కొడుకు కల నెరవేర్చేందుకు నరసమ్మ నిర్మాతగా మారింది. కోటి రూపాయల బడ్జెట్తో సినిమా తీసింది. ఎంతో మంది ఎగతాళి చేసినా కూడా పట్టించుకోకుండా 8th వండర్ సినిమా అనే బ్యానర్ పెట్టి స్పిరిట్ సినిమాని నిర్మించింది. మరి ఈ సినిమా విశేషాలను పంచుకోవడానికి మన ఆర్వీఆర్ టీవీలో ఈ మూవీ టీం అయితే ఉన్నారు. ముందుగా వాళ్ళకి వెల్కమ్ చెప్పేసి వాళ్ళ మూవీకి సంబంధించిన అన్ని విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, అందరికీ నమస్కారం. ఫస్ట్ మా స్టూడియో వచ్చినందుకు. సో మీ గురించి, అలాగే మీరు తీసిన మూవీ గురించి చాలా విషయాలను మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, రెడీగా ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మీరు ఈ మూవీకి డైరెక్టర్ కాబట్టి. మీ మూవీ ప్రొడ్యూసర్ గురించి మేము విన్నాం. అంటే ఒక గొర్రెలు కాసే మహిళ ఒక ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి ఒక మూవీ తీయడం అనేది చాలా పెద్ద విషయం. దానికి మీరే డైరెక్షన్ చేశారు, అది కూడా మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ అని చెప్పి మేము విన్నాము. సో ఆ ఇన్స్పిరేషన్ అంతా ఎలా వచ్చింది? ఇన్స్పిరేషన్ మేడం, దానికి ఫస్ట్ గా నుండి అమ్మాయి, మా అమ్మ. ఆ ప్రొడ్యూసర్ అంటే మా అమ్మ సొంత అమ్మాయి. ఆ యాక్చువల్ గొర్రెలే కాదు, మొత్తం బర్రెలు సంథింగ్ అంటే ఉన్న అన్నిటిని అమ్మేసి తీసింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ చిన్నప్పుడు అంటే 13 సంవత్సరాల వయసులో ఎప్పుడో బ్రహ్మగారి చరిత్ర సినిమా చూసిందంట. ఆ సినిమా చూసిన తర్వాత అప్పుడు అనుకుందంట సినిమా చేయాలి, చూడాలి, సంథింగ్ ఆలోచన అప్పుడు వచ్చిందంట. దాని తర్వాత పొట్టేలి పొన్నమ్మని ఒక సినిమా, అంటే అప్పట్లోనే మనం చూడలేదు అప్పుడు సినిమాలు, పాత సినిమా ఎప్పుడో చూసింది. ఇవి చేసుకుంటూ వచ్చేసింది. అప్పట్లో చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు కదా, 14-15 సంవత్సరాలు పెళ్లి చేశారు. ఆ మనసు అది అట్లాగే ఉంది. రాజశేఖర్ గారి సినిమా ఉంది గోరింటాకు, తర్వాత పుట్టినరోజు చెల్లి. రాజశేఖర్ గారి సినిమాలు చూసి జూనియర్ ఫస్ట్ నా పేరు చెప్తారే గురించి అడిగితే పట్ట చెప్పండి మేడం గారికి, అదే చెప్తున్నాను సార్. అయితే ఆ సినిమాలు చూసి ఇంకప్పుడు ఒకరోజు నాన్నతో అడిగింది అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, మనకి ఈ విషయం తెలియదు. నేనేంటంటే కొంచెం ఎల్ఐసి చేసుకుంటూ ఉండేవాడిని, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, సినిమా చేద్దామని. వీళ్ళు చూశారు, ప్రతిరోజు గొడవే. అలా ఒక 2 months జరిగింది. ఏమేమో చేయాలని ఆయన వద్దని. ఒక రోజున అడిగిన, ఏంటి పరిస్థితి అంటే, ఇది పరిస్థితి, మేము సినిమా చేయాలనుకుంటున్నాం, ఇది సినిమా చేయడం ఏంటమ్మా మనకి పిచ్చి అని చెప్పేసి నాన్న అరిచాడు, నేను అరుస్తున్నాను, మనకు డబ్బులు ఉండాలి కదని. మాకు తెలియదు డబ్బులు ఉన్న విషయం. ఇంట్లో ఏమో అంటే మ్యాక్సిమం ఎవరు ఏం చేసినా అమ్మకే ఇచ్చేవాళ్ళు. పొలం పని చేసుకున్నా, వ్యవసాయం ఏం చేసినా సరే, మేకల గొర్రెలు డబ్బులు అమ్మకి ఇచ్చేవాళ్ళు. మొత్తం ఎన్ని అమ్మదే, చాలా జాగ్రత్తగా ఉంటే, చాలా డేర్ అమ్మకి ఏదన్నా సరే. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఉన్నాయని చెప్పేసి మాకు తెలిసి ఏంటి, కొంచెం కొంచెం అంటే 1 లక్ష 2 లక్షలు అంతవరకు. ఈ మిగతా డబ్బులు అందరికి దాచుకుంది, చెప్పేసింది. వీళ్ళైనా వెళ్ళలేదు, వద్దు మన సినిమాలు ఏం వద్దు, మనం కొంచెం ప్రశాంతంగా ఉందాం, ఇంకొంచెం పొలం కొనుక్కుంటే మనం మనకు వచ్చుద్ది అనే పాయింట్ ఆఫ్ వ్యూ మాది. దీంట్లో అంటే ఇంకా ఒప్పుకోలేదు. సరే వీళ్ళు గొడవ తగ్గట్లేదు. నేను సినిమా చేయటానికి ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ అంటే, ఇక్కడ ఒక రఫియాన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు. ఆయన మా ఊరు దగ్గర అనమాట. ఆయన చెప్పారు, ఏంటి ఇది పరిస్థితి. నేను ఆయన చెప్పాను, ఇట్లా అనుకున్నారు అమ్మోళ్ళు, సినిమా అంటే ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ఒకసారి అడిగితే సినిమా చేయడం చాలా కష్టం అని చెప్పి అన్నాడు. చిన్నది ఒక షార్ట్ ఫిల్మ్లో ప్లాన్ చేసి దాన్ని కొంచెం చేద్దాం ప్లాన్ చేసాం. దిగిన తర్వాత మారిపోయింది వ్యాపారం. మీ పేరు ఆంజనేయులు గారు అంటే కొత్తగా ఉంది, నాకు కొత్తగా ఉంది, చూసాలకి కొత్తగానే ఉంటుంది. చెప్పండి ఏం చేస్తారు మీరు? మీ పేరే అసలు జూనియర్ రాజశేఖర్, మరి అది చేయించుకుంటే ఎలా వదిలేస్తాం మేము? అదే లాంగ్వేజ్ లో, అదే స్లాంగ్ లో, అదే మేనరిజం లో ఒక డైలాగ్ చెప్పండి. ఈ సినిమా చేసినప్పుడు డైరెక్టర్ గారు వచ్చారు, వచ్చి బాగా మన దాంట్లో క్యారెక్టర్ ఉన్నది అని చెప్పారు. అప్పుడు సరే మరి చేద్దాము, ఎప్పుడు చేయాలి అనేసి అడిగాను. అంతే కదా, విషయం చెప్పరేమి చెప్పారు. ఇప్పుడు మా ఇద్దరే అన్నామా కదా, అప్పుడు ఆవిడ ఎందుకు మధ్యలో. స్పిరిట్ సినిమా అనేసరికి పేరు కూడా చాలా బాగుంది. వాళ్ళ అమ్మగారేమో ప్రొడ్యూసర్, డబ్బులు కూడా మంచిగా చేస్తారు, మంచిగా పెడుతుంది అని చెప్పారు. అప్పుడు చేయాలి కదా. అయితే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అంటే మీ రోల్ ఏంటి అని అంటే ఏం చెప్తారు దానికి? దీంట్లో మన విలన్ క్యారెక్టర్ ఉంది. విలన్ అని
ఫస్ట్ హాఫ్ ఎవరికి తెలియదు, అది లాస్ట్లో తెలిసింది. ఓకే. దీంట్లో రఘుబాబు గారు ఉంటారు మెయిన్ రోల్, ఆయనకి అసిస్టెంట్గా మేము వెనకాల బ్యాక్గ్రౌండ్ అన్నీ చేస్తుంటాం. ఆయన ఒక వెళ్ళినప్పుడల్లా ఒక ఫైటింగ్ చేయటం, అందులో ఒక్కొక్కరిని చంపేయటం, ఇలాంటివన్నీ ఉంటాయండి. అంటే ఇంతకుముందు నేను 147 సినిమాలు చేశాను. దాంట్లో ఎవరిని కూడా చంపేది అంతగా రాక్షసుడిగా లేదు. ఇమిటేషన్ చేయటము, రాజశేఖర్ గారి లాగా ఇమిటేషన్ చేయటము, ఒక సాంగ్ చేయటము, పాట పాడటము, లేకపోతే ఒక యాక్టింగ్ చేయటం, ఒక బ్రదర్ గాను, ఒక అన్నయ్య గాను, ఒక హీరోయిన్ ఫాదర్గా, అలాంటి క్యారెక్టర్స్ అన్నీ చేశాను. కానీ దీంట్లో స్పిరిట్ అనేది నా మీదే ఉంది, స్పిరిట్ లాగా ఉంది. ఇది వీళ్ళ అమ్మగారు ఒక స్పిరిట్, ఈయన ఒక స్పిరిట్, అందులో నేను ఒక స్పిరిట్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అడవిలో షూటింగు, అడవిలోనూ దెయ్యాలు ఎంట పడతాం. ఫస్ట్ ఆఫ్ శవాన్ని ఎత్తుకోవడానికి వెళ్తాం. ఆ శవం అది అటునెత్తికి ఇటునెత్తికి 3 దెయ్యాలు అంటు పడతాయి. ఇంకా సరే ఈ దెయ్యాలతోటి అర్రగాను లైట్లు ఉండి, లైట్లు లేక ముళ్ళు చెట్లు తుప్పల్లో తిరుగుతుంటే అందులో పాములు ఉన్నాయి. పాములు వచ్చినానికి ఇంకా గుడ్లు జల్లు అని పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి, అట్ల పని చేస్తున్నాయి. అవి చూసుకుని మాకు ఇంకా అసలు ఇంకా ఒరిజినల్ గానే ఒళ్ళంతా తడిసిపోయి లోపల మీ అడవిలో తీసుకొచ్చారు ఈ నైట్ పూటలో షూటింగ్ ఏదైనా అయితే ఈ పొగలన్నా చేస్తే మేము నైట్ అని చేసేవాళ్ళు. మేము నైట్ షూటింగ్, ఆ నైట్ మాటలు డ్యూటీ. ప్రభాస్ గారు మూవీ వస్తుంది కదా కొత్తగా, దానికి కూడా మీరు విన్నారు కదా, అది స్పిరిట్ అనే టైటిల్ పెట్టబోతున్నారు. అంటే స్పిరిట్ అనే టైటిల్ లేదు ఆల్మోస్ట్. అయితే దీంట్లో మీ మూవీ పేరు కూడా స్పిరిట్. అసలు ఫస్ట్ స్పిరిట్ అనగానే ఫస్ట్ అందరికి అదే మూవీ టైటిల్ వెలుగుతుంది. అలాంటిది మీరు కూడా ఇదే స్పిరిట్ అని మూవీ టైటిల్ పెట్టారు. అంటే దీనికి ఏమైనా ట్యాగ్ లైన్స్ ఉన్నాయా లేదా ఓన్లీ స్పిరిట్? ట్యాగ్ లైన్ ఉందండి. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మంది. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అంటే మామూలుగా తెలుగులో చెప్తున్నా ఆత్మ ఒకటి కాదు అనేది, అది కొంచెం రీచింగ్ గా ఉండదు అన్నట్టుగా దీన్ని స్పిరిట్ ఈజ్ నాట్ వన్ పెట్టారు అనమాట. ప్రభాస్ గారు రెబల్ స్టార్, మనం సినిమాలు చూస్తే ఎన్నో చూస్తుంటాం. రెబల్ స్టార్ అంటే పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు. కానీ మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు తెలియదు, కొంచెం మళ్ళీ లేట్ అవడం వల్ల ఇప్పుడు బయటకు వచ్చింది. మనం వాళ్ళంటే ఫస్ట్ నుంచి వచ్చేస్తుంది. స్పిరిట్ అనే పేరుకి నాకు కొంచెం ఈజీ ప్రమోషన్ అవుతుంది అనుకోవాలి ఈరోజు. నేను ఫస్ట్ టైం మీరు డైరెక్షన్ చేశారు అంటే, డైరెక్టర్ అంటే ఇప్పుడు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీలో ఫేస్ చేస్తుంటాం యాజ్ అ డైరెక్టర్ గా. అలాంటిది మీరు ఫస్ట్ టైం, అది కూడా మీకు అసలు తెలియని సబ్జెక్ట్ మీరు అప్పటికప్పుడు తెలుసుకొని చేయడం అనేది గ్రేట్ అసలు చెప్పాలంటే. కానీ మీరు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి సవాళ్ళు మీకు ఎదురైనాయి అని అంటే? ఫస్ట్ ఒక 1 వీక్ అయితే కొంచెం నాకు కూడా కూర్చున్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది, ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ పొజిషన్, చాలా చేయగలనా నేను, చేస్తాను, అసలు చాలా డౌట్ ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత అంటే ఏమంటారు, ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఇప్పుడు కెమెరామెన్ వాళ్ళతో వెళ్ళే వాళ్ళని చేసుకునే వాళ్ళం. 1 రోజు చేసాం, 2 రోజులు చేసాం, 3 రోజులు చేసాం. ఒక 1 వీక్ తర్వాత భయం వేసింది, అమౌంట్ అయిపోతుంది, ఇక్కడేమో అవ్వట్లేదు, వర్క్ అవ్వట్లేదు. సరే మనం మొదలు పెడితే కదా అసలు ఏం కావాలో ఫస్ట్ మనం క్లారిటీ ఉండడం చేసుకుంటే అయిపోతున్నట్టుగా దాన్ని అప్పుడు మొదలుపెట్టాం అనమాట. లేదు వచ్చినా చేసుకోవాలి తప్పదు, ఇంకా ఒకసారి చూసుకుని ఏదైనా చేస్తే బాగుంటుంది. కెమెరామెన్కి ఇటు ప్లస్ మన కోడేట్ ఉంటారు కదా, వీళ్ళతో కూర్చొని ఎలా చేద్దాం అంటే అప్పుడు దాకా ప్లాన్ లేదు, వెళ్ళాము సరే ఏదో చేద్దాం ఉద్దేశం లేదు కాబట్టి ఆ తర్వాత కూర్చొని కొంచెం పర్లేదు. అసలు ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తారు షూట్ మీరు? 60 రోజులు చేసామండి. 60 days లో ఫినిష్ చేస్తారు? 60 రోజులు చేసాను షూట్. ఇప్పుడు మీ ముందు ఇలా చెప్తున్నారు కానీ మాకు అలా చెప్పలేదండి. ఆ రోజేమో డిగ్నెట్ గా రాఘవేంద్ర గారు లాగా యాక్షన్ లో కట్లు అన్ని కరెక్ట్ గా చెప్పి కరెక్ట్ గా సిచ్యువేషన్ చెప్పి ప్లే చేసేవారు. మీరు ఒక 1 వీక్ తర్వాత వచ్చారు, ఫస్ట్ వేరే చేశాను అనమాట. మరి ఆ విషయం ముందు చెప్పాలి నాకు. నేను వచ్చేసరికి ఆల్రెడీ ఒక 20 days షూట్ తర్వాత వచ్చారన్నమాట. అప్పుడు ఏంది క్లారిటీ ఉంది అప్పటికి, ఆ క్లారిటీ వల్ల మాకు దొరకలేదు. కానీ ఇప్పుడు మీ ముందు నాకు ఫస్ట్ టైం అనేసరికి నాకు ఇప్పుడు తప్పదన్న చేయాలి కదా, అందుకు చేసాం అనమాట. అవుట్పుట్ ఇంపార్టెంట్ సార్, ఫస్ట్ టైం అయితే సెకండ్ టైం అయితే. నాకు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, వీళ్ళందరూ సపోర్టింగ్ వల్ల నేను కొంచెం ఈజీగా చేసుకోగలిగాను. సెటిల్ అయితే ఫస్ట్ కెమెరామెన్, తర్వాత మన కోఆర్డినేటర్, మళ్ళీ అని చెప్పేసి కొరడు, వాళ్ళు చేస్తున్నారు ఒక అలవాటు ఉండేది వాళ్ళకి, వాళ్ళు మంచిగా చేశారు. వీళ్ళు కూడా అందరూ ఎక్కడ పెడితే కూర్చున్నారు, అటు అడిగి అంటే అడిగి వచ్చేవాళ్ళు, సదాగానే వాళ్ళు ఏంటి మార్నింగ్ గ్యారెంటీ ఉందని అడిగేవాళ్ళు తప్ప వచ్చి వర్క్ చేసేవాళ్ళు. అక్కడ ఎలా ఉంది ఏంటి వాతావరణం చూసేవాళ్ళు. అక్కడ చైర్లు వేసుకోవడం ప్లేస్ లేదండి, అక్కడంతా గడ్డి చెట్లు ముళ్ళు, అక్కడ చైర్లు పట్టుకెళ్ళటానికి కానీ ప్లేస్లు కానీ కంఫర్టబుల్గా లేదు. అందులో అక్కడ కంట్లు గింట్లు వేయడానికి అవకాశాలు లేవు, రూములు గేములు లేవు.
అన్ని తుప్పలను చెట్లు రాళ్ళు రొప్పలు పాములు కప్పలు తేళ్ళు తిప్ప అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ ఇటువంటి సౌకర్యం లేదు కాబట్టి మా పనిలో మేము ఉన్నాం. మయూరి నీ పేరు కదా, ఈ సినిమాలో ఒక మాతంగి క్యారెక్టర్ చేసావు. అంటే మాతంగి క్యారెక్టర్ అంటే దానికి చాలా ఎక్స్పీరియన్స్, చాలా ఒక ఏజ్ ఫ్యాక్టర్ గా చూసుకున్నా కూడా మనం చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి, చాలా ఏజ్ ఉండాలి అని అనుకుంటున్నాను నేనైతే. సో ఆ క్యారెక్టర్ ని నువ్వు ఎలా క్యారీ చేసావు, అసలు ఆ క్యారెక్టర్ నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఎలా అనిపించింది? అయితే ఫస్ట్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. నేను కూడా వద్దనే అనుకున్నాను. కానీ డైరెక్ట్‌గా దాన్ని నీట్‌గా బావుంటది, పర్లేదు చేస్తే పేరు వస్తది అని చెప్పేసరికి ఓకే. ట్రై చేద్దాము అని మమ్మీ వాళ్ళు కూడా అనేసరికి సో ఓకే అని చేసేసా. అంటే ఇప్పుడు నువ్వు స్టోరీ వినలేదా? చెప్పినప్పుడు స్టోరీ చెప్తే అక్కడే సగం కన్విన్స్ అయిపోతాం కదా. స్టోరీ చెప్పారు కానీ ఆయన స్టోరీ చెప్పిన తర్వాత కూడా మమ్మీ వాళ్ళు వద్దు అన్నారు. కొంచెం భయపడ్డారు. సో ఇంక అందుకని డైరెక్టర్‌గా చెప్పారు ఫస్ట్. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు నీట్‌గా. సో ఓకే అని చెప్పి ఒప్పేసుకున్నారు ఇంట్లో. ఓకే. ఓకే. ఫైన్. సో అయితే మీరు యాజ్ ఎ మాతంగిగా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి పర్టిక్యులర్ రీజన్ ఏమైనా ఉందా? అంటే ఫస్ట్‌గా చిన్నపిల్ల గట్ట ఉండాలి. చూడటానికి చిన్నగా ఉండాలి. అవును. చిన్న అమ్మాయి లెక్క ఉండాలి. ఈ అమ్మాయికి పెళ్లి అవుతుంది. అయిన తర్వాత ముగ్గురు పాపలు పుడతారు. ముగ్గురు పాపలు. ఫస్ట్ పాప పుట్టేంత వరకు ఆ ఏజ్ డిఫరెన్స్ తెలియాలి కదా మనకి. దానికోసం తర్వాత క్యారెక్టర్ మళ్ళీ వేరే ఆమె చేస్తుంది. కంటిన్యూ క్యారెక్టర్. ఓకే. ఫస్ట్ పాప వరకు ఏమో కట్ చేస్తే వేరే ఉంటాం. ఓహో! అలా సెలెక్ట్ చేశారు. అది. ఓకే. అయితే యాజ్ ఎ మాతంగిగా ఎంతవరకు మీ సినిమాలో ఈ క్యారెక్టర్ కి న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఆ అమ్మాయి 100% చేసిందండి. ఎవరు నమ్మలేదు. నిజంగా నేనైతే హ్యాపీ ఆ విషయంలో. ఎవరు కూడా చూడగానే చిన్నపిల్ల ఇప్పుడు ఎలా ఉంది, చిన్నపిల్ల ఈ పిల్ల చేసిద్ది, అమ్మాయి మొహం ఎలా ఉంది, ఈ అమ్మాయిని తీసుకున్నారు. కానీ క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత అసలు అమ్మోరుగా చేస్తారు కదా మాతంగా. ఆ మాతంగా చేసినప్పుడు మదర్గా డ్రాగన్ చేసింది. ఆమె బాగా చేసిందని ఫీల్ అయ్యారు. ఆమె తర్వాత ఏమొచ్చింది లాస్ట్లో ఏమి ఎంటర్ అవుతుంది. ఏమైనా తర్వాత అందరు డల్ అయిపోయారు. మీ పేరు చెప్తేనే అసలు అందరికీ గుర్తొచ్చేది మీ మేనరిజమ్స్. అంటే ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీ నుంచి మేము మేనరిజమ్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు ఉండదు. అసలు ఉండదు. మేనేజ్ దీంట్లో రాజశేఖర్ లాగా ఇలా చేయటాలు కానీ అలా దమ్మటాలు కానీ అవన్నింటిలో ఉంటుంది కానీ దీంట్లో అసలు అటువంటి ఏముండవు. అసలు స్కోప్ లేదేమో. డ్రెస్సులు కానీ విలేజ్ సెటప్ ఎంత ఉంటుంది. రాజశేఖర్ గారి లాగా ఎక్కడ ఇమిటేషన్ చేయటాలు కానీ దాంట్లో అసలు ఏం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అటువంటి మనం ఒక విలేజ్లో ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఈ అమ్మాయిల్ని ఇలాగా బీభత్సం చేయటాలు, ఒకరి తర్వాత ఒకళ్ళు చేయటం, తర్వాత అనుకోకుండా మేము రిస్క్లో పడటం, ఆ రిస్క్ నుండి మేము అడవిలో పోవటం, ఇంకా అడవిలోనే మేము లాస్ట్కి ఫినిష్ అవ్వటం అన్నీ ఉంటాయి. ఇంకా ఈ క్యారెక్టర్ అయితే ఉండదు. కానీ సినిమా పరంగా సూపర్గా ఉంటుంది. ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్ లాగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు అమ్మవారికి సంబంధించి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. మాతంగులు అనేది అది ఫస్ట్ డైరెక్ట్ గారు చెప్పినట్టు మాతంగులు అంటే అందరూ మొక్కుతారు, కాళ్ళు పట్టుకుంటారు, దండలు ఎత్తారు, దండలు పెడతారు తప్ప సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వాళ్ళే దండలు పెట్టిన వాళ్ళే వాళ్ళు బీభత్సం చేసేయటం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళేమో ఎటు కాకుండా అయిపోవటం. రేపు పిల్లలకి ఎవరు తండ్రి అనేది చెప్పుకోలేని పరిస్థితి. మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. తర్వాత వీళ్ళ అమ్మగారి గురించి ఎక్కువ చెప్పాలండి. పాపం ఫస్ట్ షెడ్యూల్లో అయితే బాగానే ఉన్నారు. రెండో షెడ్యూల్కి వచ్చేసి పాపం గొర్రెలను గేదెలు ఉండి అమ్మేశారు. తర్వాత పొలం ఉంటే పొలం కూడా ఎంతో కొంత తీసారు. తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. ఎక్కడ పట్టు వదలని విక్రమార్కుల్లాగా పట్టుకుని వాళ్ళ అమ్మగారు వెనకాలండి పాపం ఎక్కడే తీసుకొచ్చి పెట్టారో తెలీదు. ఎవరన్నా కోటేశ్వరులు ఉండి సినిమా ఫ్యాషన్లో ఉండి ఫ్యాషన్ పరంగా వాళ్ళు సినిమా తీస్తారు, సంపాదించుకోవాలి, లేకపోతే మనకు పేరు రావాలని. వీళ్ళ పేరు కోసం సంపాదన కాకుండా వాళ్ళ కళ నెరవేరుతారు. పాపం ఆవిడ పట్టు ఇడిచిపెట్టకుండా దాచుకున్న డబ్బులు, శాల మీద వచ్చిన డబ్బులు, పొలం పనులు చేసుకున్న డబ్బులు, మొత్తం డబ్బులు తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఒక 200 మెంబర్స్కి ఒక 6 నెలలు 60 రోజులు షూటింగ్లో కూడా వాళ్ళందరికీ ఫుడ్ పెట్టి అమౌంట్ ఇచ్చి వాళ్ళందరూ మంచిగా చూసి ఈరోజు నీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈరోజు స్పిరిట్ అనే సినిమా తీశారు. వాళ్ళ కోరిక నెరవేరింది. మరి ఈ సినిమా మరి ఇది సూపర్ డూపర్ హిట్ కాకుండా న్యాచురల్గా మామూలుగా కూడా అది ఆడి వాళ్ళకి ఏ రూపాయి కూడా నష్టం రాకుండా మరి డైరెక్ట్ గారికి పేరు రావాలని, వాళ్ళ అమ్మగారు మళ్ళీ నిలబడాలి. మళ్ళీ వాళ్ళకి ఈ సినిమా బాగుందంటే అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకో కొంతమంది వస్తారు. ఇప్పుడు డబ్బులు సంపాదించుకొని ఉండేది వేరు,
డబ్బులు ఖర్చు పెట్టేది వేరు, వాళ్ళు ఉండి సంపాదించుకుని ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. లేక ఉన్న దాంట్లోనే వాళ్ళకు కోరిక నెరవేర్చుకోవటానికి వాళ్ళు నానా తిప్పలు పడి, కష్టాలు పడి, తంటాలు పడి కొడుకుని డైరెక్టర్ చేసి వాళ్ళు ప్రొడ్యూసర్గా ఈ రోజుని ఇక్కడ వరకు వచ్చింది ఈ సినిమా. మీతో పాటు రవిబాబు గారు కూడా యాక్ట్ చేశారు. రవిబాబు గారు ఉన్నారు. సో ఆయన మీకు బాస్ క్యారెక్టర్ కదా, Yes. అంటే మీకు ఆయనకి బాండింగ్ ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఇంకా సస్పెన్స్ అదే సస్పెన్స్ అది. తర్వాత చీని గారు ఉన్నారు, చిట్టుబాబు గారు. ఆయన సెట్స్ లో మీతో ఎలా ఉండేవారని? మేము ఇప్పటి నుంచి కదా కానీ ఇప్పటి నుంచో మాకు పాఠశాల సార్ నాకు డైరెక్టర్ డైరెక్ట్ కొత్త డైరెక్టర్ ని చూస్తున్నారు అంటే ఎలా సజెషన్స్ వచ్చేవా మీకు? అలాగే నేనైతే ఏం సజెషన్ ఇవ్వలేదు, ఆయన చెప్పింది చేయటమే నాకు ఎక్కువైంది. ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన ఈ డైరెక్టర్ గా ఇచ్చారు. ఆయన అడగండి ప్రశ్న. సజెషన్లు కొంచెం సపోర్టింగ్ గా ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటుంది సజెషన్. చెప్పలేదు, ఆ. నీకేమనిపిస్తుందో వచ్చాయి, ఏం చేయాలో చెప్పు. ఓకే. నేను అడిగాను సార్ కొంచెం ఏమన్నా సీన్ పేపర్ చేసి కొంచెం దీంట్లో ఏమన్నా మీ స్టైల్ ఏమన్నా చెప్తారని అడిగితేను, నా స్టైల్ చెప్తే నీ స్టైల్ వచ్చిందయ్యా, నేనేం చేయాలి నువ్వు చెప్పు, అంటే నేను చెప్పాలి నువ్వు చేయాలని కాకుండా నీకు ఏం నచ్చిందో చెప్పి నేను చేస్తాను. వచ్చాడు చెప్పింది చేసాడు. అక్కడ ఇక్కడ కూడా అడవిలోకి వెళ్ళాము, ఇక్కడ డేలో ఆ చోట్లోకి వచ్చి ఫస్ట్ వచ్చిన మార్నింగ్ నుంచి వరకు కూడా మనకి వేసి కూడా సజెషన్ ఇవ్వలేదు. డైరెక్షన్ చూడు ఓకే బాగుందా వాళ్ళు చూసుకున్నాం, లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పాడు పర్లేదు కొంచెం మనం చేస్తున్నాం కొంచెం నేర్చుకో అయిపోయాక చెప్పకుండా. ఓకే. ఇప్పుడు ఒక మూవీలో యాక్ట్ చేయాలంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే వెబ్ సిరీస్ అంటే ఓకే, మనం చిన్నది కాబట్టి చిన్న ప్లాట్ఫామ్ కాబట్టి భయం లేకుండా వెళ్తాం, చేసేస్తాం, ఆపర్చునిటీ కూడా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఒక బిగ్ మూవీ అనేసరికి చాలా వరకు చాలా మంది ఎక్స్పీరియన్స్ చూస్తారు, అసలు యాక్టింగ్ స్కిల్స్ చూస్తారు, ప్రీవియస్ గా నువ్వు ఏం వర్క్స్ చేసావు అని చూస్తారు. అంటే నువ్వు యాక్టింగ్ స్కూల్స్కి అది ఏమైనా యాక్టింగ్ నేర్చుకున్నావా లేదంటే ఎలా ఇంట్రెస్టా? లేదు, ఇంట్రెస్ట్ లాంటిది ఏం లేదు, జస్ట్ ట్రై చేద్దాము అని వచ్చాను అంతే. నాకు యాక్టింగ్లో అట్లాంటివి ఏం ఇంట్రెస్ట్ లేవు, ఇంట్లో వాళ్ళు కూడా అట్లాంటివి ఎంకరేజ్ ఏం చేయరు. జస్ట్ ట్రై చేద్దాము అని ట్రై చేశాను. అంటే ఇంట్రెస్ట్ ప్యాషన్ అన్నట్టు కూడా ఏం లేదు. అంటే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ స్టడీ బ్యాక్గ్రౌండా లేకపోతే ఏంటి, ఇంట్లో ఏం చేస్తుంటావు, జనరల్ ఊర్లో ఏం చేస్తుంటావు? లేదు, 10th అయిపోయింది స్టడీస్. ఇంత చిన్నపిల్ల 10th అయిపోయింది. 10th అయిపోయింది. ఓకే. మీరు చాలా సీనియర్ ఆర్టిస్ట్ మీరు, Yes. అంటే చాలా మందితో వర్క్ చేశారు, చాలా మంది దర్శకులతో మీరు కలిసి వర్క్ చేశారంటే వాళ్ళ సినిమాల్లో చేశారు. ఇన్ని సినిమాలు చేసి ఇంతమందిని చూసాక ఫస్ట్ టైం మీరు ఈ సెట్కి వచ్చినప్పుడు ఈ డైరెక్టర్ గారిని రవీంద్ర గారిని చూసినప్పుడు అసలు మీకు ఏమనిపించింది? అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ టైంలో, మీ ఆయన ఫీలింగ్? డైరెక్టర్ లాగా అనిపించింది, నేను ఆర్టిస్ట్ లాగా అనిపించింది, వీళ్ళని క్యారెక్టర్ చేశాను. అంటే చాలా ఉంటాయి ఒక మూవీలో, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కావచ్చు, ఆ సాంగ్స్ గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అండ్ అలాగే ఈ సినిమాలో మీరు పాటలన్నీ కూడా లేడీతోనే పాడించారు అని విన్నాం, ఎందుకు ఒక్క అబ్బాయి సింగర్ ని కూడా పెట్టుకోలేదు మీరు? ఒక్కటి పాత్ర ఉంది అబ్బాయిది, ఒక్కటే ఉందా? ఒక్కటి ఉంది. అంటే ఫస్ట్ నుంచి కూడా సాంగ్స్ అంటే మనకి చూస్తానండి, చిన్నప్పుడు అంటే చిన్న వయసులో ఉండే కదా సిరజ్ గారి సినిమాలు ఉన్నాయి, అలాంటి సాంగ్స్ విన్నాం కాబట్టి ప్రతిఘటన సాంగ్స్ అదే ఇష్టం, ఆ స్టైలే ఇష్టం. ఈ కథ కూడా అలాంటిది కాబట్టి దాని తీసుకున్నాం. ఇంకా అమ్మాయిలతో అంటే ఒకటి అమ్మోరు సాంగ్ ఉంది, అమ్మోరు అంటే దేవతే పాడాలి మాత్రమే పాడాలి కాబట్టి అది అమ్మాయిలే పాడాలి. ఇంకోటి ఆడపిల్లల మీద ప్రజెంట్ జరుగుతున్న అత్యాచారాలు ఏమైతే ఉన్నాయి కదా, రేపు చంపేటోళ్ళు ఉన్నాయి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, వీటి గురించి సేమ్ ఇక్కడున్న అదే అత్యాచారాల గురించి ఉంది కాబట్టి ఎక్కడ అమ్మాయి పాడాల్సి వస్తుంది. ఇది ఉప్పెనాని సాంగ్, ఇది కౌశల్య గారు పాడారు. ఇంకొకటి వచ్చేసి ఆ అమ్మాయి ఫంటాపిలో ఆ అమ్మాయి పడుతున్న స్ట్రగుల్ చిన్నది, అది అమ్మాయి పాడాలి తప్పదు. ఇంకోటి పాడాలి, ఇప్పుడు పాట కూడా పాడాలా? లేదు అంటే అమ్మాయి పంటలు కంటే ఒక అమ్మాయి పాడాలి, లేడీ పాడాల్సి వస్తుంది, ఎందుకని అమ్మాయి పాడింది. ఇంకోటి రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, అది కూడా ఒక అమ్మాయి అబ్బాయిని రెచ్చగొట్టేది కాబట్టి అది కూడా అమ్మాయి పాడాల్సి వచ్చింది. దీనివల్ల 4 అమ్మాయి ఇందులో పెట్టిన అన్ని సీన్స్ ఒక అమ్మాయి మీద డిపెండెంట్ అయ్యేలానే పెట్టారు కాబట్టి అమ్మాయిలు పాడాలని పెట్టారు. చదివించిన అమ్మాయి కదా, అది కూడా అమ్మాయిలు వచ్చిన స్టోరీ అమ్మాయిది కాబట్టి మొత్తం అందరు అమ్మాయిలనే పెడతారు అనుకున్నారు.
అదే అదే అమ్మవారి కాబట్టి అమ్మవారి సంబంధించి తర్వాత పిల్లల విషయం కానీ పెద్దల విషయం లేడీస్ పాడే పాటల్లోనే అక్కడ సిచ్యువేషన్ బట్టి అన్నారు. అదే ఇది వలగరగా ఉండదు కదా సినిమా. వలగరగా ఉంటే డ్యూయట్లు లేదా గ్రూప్ సాంగ్లు వేయచ్చు. గ్రూప్ సాంగ్లు వేయడానికి డ్యూయట్లు వేయడానికి ఇది అమ్మవారికి ఒక సాంగ్. అమ్మవారి సినిమా లాంటిది ఒక మెసేజ్, ఒక ఫ్యామిలీకి సంబంధించింది. ఫ్యామిలీ చూడొచ్చు ఈ సినిమా. హర్రర్ సంబంధించి కూడా చూడొచ్చు. అంటే హర్రర్ కూడా మిక్సింగ్ లాగా ఉంటుంది. అంటే మాతంగులు అంటే ఏంటనేది చాలామంది తెలియవచ్చు. బయట అమ్మవారి జాతరలు జరుగుతాయి అంతే అయిపోతుంది తప్ప తర్వాత ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు. తర్వాత ఏం జరుగుతుంది అన్నది స్పిరిట్. చూద్దాం సరే. కొత్త సింగర్ పరిచయం చేశారు. కొత్త సింగర్ ని అందరు తెలిసిన వాళ్ళు, అందరు తెలిసిన పర్సన్ చిత్రం సీన్ ఉన్నాడు కదా, చిత్రం సీన్ తోటి ఒక పాట పాడిచ్చాను. ఆయనదే సాంగ్. ఆయన తాగుబోతు క్యారెక్టర్ ఉంటుంది. క్యారెక్టర్ ఉంది, అందరూ పాడిచ్చారు. కొత్త సింగర్ అయితే వచ్చారు. గబ్బర్ సింగ్ లో మందు బాబలో మేము మందు కోటగారు పాడతారు. ఆయన సింగర్, ఆయన పాడినట్టు ఇంట్లో అదేనా ఒక సింగర్, అబ్బాయి సింగర్ ఉన్నాడు ఆయనేనా? ఓకే. అయితే మీ స్పిరిట్ సినిమాలో యూత్ కి సంబంధించి ఏమైనా మాస్ మసాలా సాంగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? మాస్ మసాలా సాంగ్స్ లేవు, సీన్స్ ఉంటాయి. ఇప్పుడు బయటకు వచ్చారు మీరు, మనకి సెన్సార్ అవుతాయి కదా, అంటే మనకి పర్మిషన్ ఇస్తారా? అంటే మరి అంత ఉండదు, కొంచెం కొంచెం. సెన్సార్ కంప్లీట్ అయిపోయిందా? ఓకే. అందుకే వాళ్ళు కూడా ఏ ఇచ్చారు. అంటే ఏంటంటే కంప్లీట్ గా సినిమా అంతా ఉంటుందని కాదు, సెంటిమెంట్ ఎక్కువ, ఏడుపు ఉంటుంది, సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. హర్రర్ కొంచెం కంప్లీట్ ఓల్డ్ కాబట్టి మాతంగా చూపించవచ్చు కాబట్టి అక్కడ ఉన్నవాడు ఎక్కువ విచారం ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు ఇచ్చారు. మరి హెవీగా అయితే ఉండదు, చూడొచ్చు. మరి కళ్ళు మూసుకున్నది ఉండదు, ఎంజాయ్ చేస్తుంది. మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు జనరల్ గా ఎలా చూస్తారంటే ఇండస్ట్రీలో చిన్న సినిమా ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు అని చెప్పి కొంతమంది సపోర్ట్ అనేది మనకి రాదు, సపోర్ట్ అనేది దొరకదు, ఇవ్వరు కూడా కొంతవరకు. సో మీకు ఆ సపోర్ట్ ఎలా దొరికిందంటే ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరెవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా లేకపోతే ఏంటి? పెద్దవాళ్ళు కదా, మన మణి శర్మ గారి దగ్గర ఆయన వర్క్ చేస్తున్నారు. మన లాస్ట్ మన ఈగిల్ సినిమా ఉంది కదా రవితేజ గారి, దాని ఫైనల్ మిక్సింగ్ అంతా కూడా అంటే కంటిన్యూ సినిమాలుగా ఆయనే చేశారు. అక్కడ వరకు కూడా ఆయన చేస్తే బయట సినిమా కూడా చేస్తున్నాడు. ఇతను ఏంటంటే అద్దంకి మన ఒంగోలు దగ్గర అనమాట, మాది ఒంగోలు కదా, అంటే ఎట్లా అడిగేసి ఆ పరిచయం వచ్చానమాట. అన్న ఇట్లా మాది ఒంగోలు, ఇట్లా ఒక సినిమా చేసాం, దీన్ని కొంచెం చేయాలంటే చూసి ఓకే. ఫస్ట్ కమర్షియల్ గా మాట్లాడాడు, కమర్షియల్ గానే ఎంత ఇస్తావు ఏంటి అన్నాడు. అన్న ఒకసారి సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత ఒకసారి మా పరిచయం చెప్తాను, ఒక అమౌంట్ మాట్లాడి చేద్దాం చెప్పాను. ఆయన అమౌంట్ తీసుకున్న దానికంటే తక్కువ తీసుకున్నాడు, కానీ అవుట్పుట్ బెటర్గా ఇచ్చాడు. ఇప్పటికీ ట్రావెల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు కూడా ఏదైనా చిన్న చేంజ్ ఈ రోజు చెప్పినా సరే చేయడానికి రెడీగా ఉన్నాడు. ఓకే. కెమెరామ్యాన్ గురించి కూడా చెప్పండి సార్. అంటే ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని నేను అడుగుతున్నాను, డిపార్ట్మెంట్స్ గురించి. అంటే కెమెరా కూడా డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ మూవీ అంటే. మరి కెమెరామ్యాన్ ఎవరు ఏంటి? కెమెరా పేరు రాజ్ కమల్, స్టిల్ రాజ్ కమల్ పెట్టాను నేను పేరు. అంటే చాలా కొత్తేనా? ఆయన ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాడు, చేస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. మంచి వర్కరు. నాకు ఆయన దగ్గర నచ్చిందని అంటే సార్ నాకు తెలియక ఒకళ్ళు ఇది కావాలనుకోండి అది చేస్తాడు. ప్లస్ ఎంత లేట్ అయినా సరే నాకంటే అవసరం డబ్బులు అయిపోతాయి మందే కాబట్టి కొంచెం చేయాలి ఉంటుంది. ఆయన 12 అయినా నైట్ 12 అయిపోయినా సరే అదే అనుజీతో కూర్చుంటాడు ప్రతి చోట, ఆర్టిస్టుల దగ్గర కానీ. అంటే ఒకరు నాకు తెలియదండి, నాకు వస్తుంది తెలియదు, దానికే ఎక్కువ తెలుసు నాకంటే. ఆయన వచ్చేసి ఇలా కాదు ఇలా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం ప్లేస్మెంట్లో, ఒకరు వాళ్ళైనా లేట్ చేసినా సరే కోపడకుండా. ఒకరు మేమైనా కొన్ని సందర్భాల్లో లైట్లు అయి కొంచెం ఫస్ట్ అందులో పోయాం, నాకు ఇది కావాలలేదు నా ఉన్న దాంట్లో బెటర్ లైటింగ్ చేసి మంచి ప్లేస్మెంట్ బాగా ఇచ్చాడు. చాలా మంచి వ్యక్తి, ఫ్రెండ్లీగా ఉంటాడు. ఏజ్ కొంచెం ఇద్దరు ఒకేలా ఉండాలి, పెద్ద ఏం కాదు. అసలు కాంప్రమైజ్ అవ్వడు. ఫస్ట్ ఇది కావాలని నేను అడిగాను అనుకోండి, సపోజ్ ఏంటంటే వాటర్లో అనమాట, వాటర్లో లోపలికి వెళ్ళేస్తాడు, అమ్మాయిలు వస్తాడు లోపలికి వెళ్ళిపోవాలని చెప్పాను. మంచిగా నైట్ 6 అయిపోతుంది, ఇంకా నైట్ టైం అంటే ఇంకా ఎలా ఉంటుంది, లేదు ఖచ్చితంగా నాకు కావాలని చెప్పాను. సరే ఓకే నాకు కావాలని చెప్పేసి మొత్తం కండిపేసి డ్రైవర్ అలా వెళ్ళిపోయేసి వాటర్లోకి వెళ్ళి ఆ షాట్ తీసుకొచ్చాడు. అంటే చేస్తాడు, నేను అడిగితే ఏదైనా చేస్తున్నాడు. ఓకే. అయితే మీకు మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు, మంచి కెమెరామెన్ దొరికారు. అయితే మీకు మొత్తం టీం సెట్ అయిపోయింది. చాలా అసలు అయితే ఆర్టిస్టులు కూడా చాలా మంది మంచి వాళ్ళే ఉన్నారు. అయితే మీకు ఒక ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక అమౌంట్, సర్టెన్ అమౌంట్ మనం ఇండస్ట్రీలో పెట్టి మూవీ తీయడం అనేది కష్టం సార్. అంటే ఎవరు మీకు ఎప్పుడు చెప్పలేదు? అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మీరు అడిగి కొంతమంది దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగారు కదా, హెల్ప్ ఇన్ ద సెన్స్ సజెషన్స్ అడిగారు కదా, వాళ్ళు ఎవరు మీకు ఎప్పుడు చెప్పలేదు? అంటే మూవీ తీయడం అనేది రిస్క్, అంటే
అందులో ఫస్ట్ టైం వస్తున్నాను సాహసం ఇది అని ఎవరు చెప్పలేదా? చెప్పారు, అసలు ఫస్ట్ నేనే చెప్పాను. మీరే చెప్పారా? ఫస్ట్ నేనే చెప్పాను, వద్దు సినిమా చూద్దాం ఫస్ట్ అమ్మకి. అంటే కాంప్రమైజ్ వచ్చాం కదా, నేను అమ్మ ఫస్ట్ మేమే చెప్పాను అసలు సినిమా వద్దు, అది చేయడం చాలా కష్టం, అది చేయాలంటే ఒక మంచి డబ్బు ఉన్న వాళ్ళు, మంచి గ్లామర్ ఉండి, మంచి ఉండాలి, అన్ని విధాలు సర్కిల్ ఉండాలి. అదేం లేకుండా మనం ఎక్కడో ఊర్లో, ఇప్పుడు ఊర్లో అనుకోండి, నాన్న ఒక 10 ఎకరాలు వేస్తే నేను కూడా ఒక 10 ఎకరాల పొలం వేయగలను. అంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాడు కాబట్టి ఎల్ఐసిగా రియల్ ఎస్టేట్ ఏంటంటే మన ఆ పరిధిలో ఉండే కూడా చేయగలం. సినిమా అనేది థియేటర్కి వెళ్ళి ఫస్ట్ చూడడానికి పోదు మనకి. ఫస్ట్ డే మార్నింగ్ షో చూడటానికి మన వాళ్ళు కాదు, ఎందుకంటే ఆ క్రౌడ్కి వాటికి డబ్బులు పెట్టాల్సి వచ్చింది. తర్వాత రోజు వెళ్ళాము సినిమాకి. అలాంటిది నేను సినిమా చేస్తానది నా జోక్ అనమాట ఇది. అలాంటిది నేను సినిమా చేయాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చాక అడిగాను, తర్వాత చెప్పారు ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత వద్దు వదిలేసేయి, పోతే ఒక 40 లక్షలు 50 లక్షలు పోతుంది, అయ్యా నాకు మిగతా మిగులుతాయని చెప్పారు. సినిమా చేయడానికి ఒక రీజన్ అనమాట. మళ్ళీ సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసి ఇంకా అందరం మళ్ళీ కంప్లీట్గా, అంటే ఏదేమైనా సరే సావో రేవో అంటారు కదా, ఎలాగైతే చేసి బయటికి రావాలంతే, వేరే ఆప్షన్ లేదు మాకు. దాని మెయిన్ రీజన్ ఏంటంటే మేము షూట్ అయిపోయింది, ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిపోయింది. ఆ షూట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ అమ్మింది కూడా, పేమెంట్ తక్కువ అయితే మిగతా వాళ్ళు తీసుకొచ్చి అన్ని సెటిల్ చేసి అమ్మేసి పంపించేసాము. పంపించాక ఒక 1 వీక్ సరదాగా ఇంటి దగ్గర ఉన్నాడు అక్కడ. అంతా షూట్ అయిపోయింది కదా, ఆ హ్యాపీనెస్లో ఉన్నాం. మేము ఒక సినిమా చేసాం, అసలు మామూలు సినిమా కాదు, ఇప్పుడు చెప్పాలంటే బాహుబలి మించేసాం అనే ఫీల్ ఉంటుంది కదా మనకి. అసలు చూసే మనం చేయాలడానికి ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసే సినిమా చేసామనే ఫీల్ చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంత హ్యాపీగా అందరం బాగుంటాం. ఏంటంటే ఒక 1 వీక్ ఉండి మళ్ళీ వద్దాం, షూట్ చేద్దాం అనే ప్లాన్ చేసుకుంటున్నాం. ఒక శుక్రవారం నైటు, అంటే నేను వేరే బయటికి వెళ్ళి ఉన్నాను, ఇంటి దగ్గర పొలాలు ఉంటాయి కదా, ఇంటి దగ్గర తమ్ముడు పడుకున్నాడు లాస్ట్ వాడు. ఆడు పడుకొని ఉండి ఆడు చనిపోయాడండి. అంటే ఒక పాము ఒకటి పొలంలో పనిచేస్తారు కదా, ఏదో పగబెట్టి వచ్చేసి ఇంట్లో పడుకున్నాడు. పిల్లలందరూ పడుకొని ఉంటే మధ్యలో వాడు పడుకొని ఉంటే అది వచ్చేసి అన్ని గుండెల మీద కరిచిందనమాట. అది కరిచిన తర్వాత నాకు మెడ్డెట్ ఫోన్ చేశారు, నేను ఈ డబ్బుల కోసం బయటికి వెళ్ళానమాట. ఫోన్ చేస్తే చెప్పగానే అక్కడి నుంచి వచ్చేసాను. నేను వస్తున్నాను అంటే మా ఊరికి, నేను ఉన్న ప్లేస్కి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. మా ఊరి నుంచి ఒంగోలుకి ఒక 75 ఉంటుంది. ఈ ఒంగోలు వెళ్తే నేను అనుకుని వస్తున్నాను, వాడు లాస్ట్ కూడా నాకు దొరకలేదు అనమాట, చనిపోయిన కనపడ్డాడు. వెళ్ళేటప్పుడు కొట్టుకున్నాం, వచ్చేవాడు చనిపోయినాడు. ఆడు చనిపోయిన వాడు ఇంటికి వచ్చేసి చూసిన తర్వాత ఇంకా మాకైతే మొత్తం బ్లాంక్, నాకైతే ముఖ్యంగా. ఎందుకంటే అన్నదమ్ములు కదా, చాలా సరదా కొట్టుకుంటాం, ఎప్పుడు కొట్టుకుంటాను ఉంటాం అంతే, ఇంక వేరే కొట్టుకోవడమే. ఆడు ఇందులో చిన్న క్యారెక్టర్ చేయించాం, అదృష్టమో దరిద్రమో తెలియదు కానీ చిన్న క్యారెక్టర్ చేయించాం. అది పశువులు కాపరి ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ చేయించాం. ఇది బలంగా పట్టేసింది. ఇంకా సినిమా చేయాలని అమ్మ కోరికకి, ఇది వాడు ఉన్నాడు కదా, దీన్ని కంప్లీట్ చేస్తే మనం దీన్ని చూస్తాం కదా, వీడు కదిలేదు ఒకసారి అందరికి మనం చూపించడం ఉంటుంది కదా అనే ఫాంటాపికి వచ్చేసి తప్పక ఇంకా తర్వాత వాళ్ళు వద్దన్నా సరే, ఎవరు వద్దన్నా సరే, ఇప్పటికి ఈ రోజుకి కూడా వద్దన్నా సరే సినిమా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. మా ఊర్లో ఒక థియేటర్ వేసుకున్నా సరే రిలీజ్ చేయడం మెయిన్ రీజన్ కూడా వాడిని చూసుకోవచ్చు అందులో ఒక్కసారి. మళ్ళీ ఆడు నా తమ్ముడు స్క్రీన్ మీద ఉన్నాడు, చనిపోయాడు, కరెక్ట్ వదిలేదు, దాని చేయలేం, రాదు మళ్ళీ నీకు. ఇది ఒక్క రీజన్ తోటి సినిమా రిలీజ్ చేస్తున్నాను, అంటే రీచ్ చేయాలని ప్రయత్నిస్తున్నాను, దానికోసం ఉన్నాను. అంటే ఏది పెద్ద డైరెక్టర్ అవుదాం లేదా కొట్టేద్దాం కాదు కానీ ఇదే. ఈ మూవీ తీసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా ఆపర్చునిటీస్ వస్తున్నాయా? అంటే మీరు చాలా మంది చూపించుంటారు కదా మూవీ తీసుకుని వెళ్ళి ఇది మేము తీసాము అని చెప్పి, అంటే థియేటర్స్ దగ్గరికి మనం రిలీజ్కి వెళ్తున్నప్పుడు కానీ ఇవన్నీ రిజిస్టర్ చేసుకోవాలి. అలాంటప్పుడు చూస్తారు అందరూ మూవీని రిలీజ్ కాకముందే. ఎవరైనా చూసి బాగుందని ఏమైనా అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా మీకు? ఒకవేళ వచ్చినా మీరు చేసే అవకాశం ఉంది ఇంకా ఫర్దర్ గా డైరెక్షన్? ఇప్పుడు సినిమా ఇంట్రెస్ట్ నాకు కూడా అంటారు కదా, ఒక సినిమా ఎక్కేసింది. మన ఇండస్ట్రీలో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. మ్యూజిక్ కానీ, కెమెరా కానీ, ప్రొడ్యూసర్గా కానీ, సాంగ్స్లో కానీ, రికార్డింగ్ మొత్తం అన్నింటిలో ఆయన A to Z ఆయన ఒక్కడే నెంబర్ 1 ఇండస్ట్రీలో. నెంబర్ 2 అవుతాడు అనుకుంటాను నేను. ఈయన అన్ని గ్యాదరేషన్ అన్ని పెట్టుకుని కూర్చున్నాడు, ఒకదానికి మొత్తం రౌండ్ వేసి పెట్టారు. స్టోరీస్ రెడీగా ఉన్నాయి తర్వాత రాసింది మేడం. మీరు అన్నగానంటే ఒక చేసిన కొంతమంది, ఒక అతను రాజ్ కుమార్, అతను చూసాడు సినిమా, చూసిన తర్వాత తను ఒక చిన్న అవకాశం ఇప్పిస్తా అన్నాడు, మాట్లాడి ఇంకో అతను చేస్తారు. వీళ్ళిద్దరు నా కోసం ఇంకొక సినిమా, అంటే అప్పుడు అమ్మాయిలకు అవకాశం ఇచ్చారు కదా నాకు, వాళ్ళు ఒక అవకాశం రెడీగా ఉన్నారు. ఆల్రెడీ చెప్పాను కథ, అది కొంచెం లవ్ స్టోరీ. అంటే ఇప్పుడు ఒక మెసేజ్ స్టోరీ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ లవ్ స్టోరీ మీద కాన్సంట్రేషన్. మనకి ఏడాలి మనం మాకు అందరిలో క్యారెక్టర్ ఇస్తారా ఉందండి లేదా? అయితే ఇప్పుడు మీకు డైరెక్షన్ మీద కంప్లీట్ గా గ్రిప్ వచ్చేసింది అనుకోవచ్చా? ఇప్పుడు మేడం గ్రిప్ వచ్చిందా? ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ని మీరు మెయింటైన్ చేయగలరు? ఇప్పుడు చేయగలరు, ఎందుకంటే ప్రతి దాంట్లో దగ్గరుండి చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఏమైనా గ్రాఫిక్స్ లాంటివి ఉన్నాయా? ఉంది మేడం.
గ్రాఫిక్స్ కూడా ఉన్నాయా? Hmm, అంటే ఇది- ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం సినిమాలో కావాల్సినవన్నీ మీ దాంట్లో ఉన్నాయా? వేపిక్స్ ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే ఉండాలి కదా. ఈ అవును. అమ్మోర్ది ఉంది అక్కడ ఉండాల్సి వస్తుంది, హర్రర్ దాంట్లో ఉండాల్సి వస్తుంది. ఆహా. మెయిన్ దాంట్లో 20 ఉంటది కదా, 20 యా. 20దా ఇది రిలీజ్ అదేదానా అంతే. అది ఓకే. నేను బాగా చెప్పానా? బాగా చెప్పారు. రాజశేఖర్ గారు బాగా చెప్పారు. స్పిరిట్ మూవీ టీం మనతో పంచుకున్న అనేక ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నాం కదా. చిత్ర నిర్మాణానికి కొత్త వారైనా కూడా కష్టపడి స్పిరిట్ మూవీని పూర్తి చేసి మే 20వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. నిర్మాత నరసమ్మ, అలాగే దర్శకుడు రవీందర్. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆశిస్తోంది ఆర్వీఆర్ టీవీ. మరో కొత్త మూవీ టీం చిట్ చాట్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.